థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హీరోయిన్కి క్వశ్చను. యాక్చువల్గా క్వశ్చన్ కాదు, క్వశ్చన్ తర్వాత చెప్తా. అంటే ఒక్క నిమిషం, ఎందుకు ఇంతమంది రెస్పాండ్ అయ్యారు? ఆయన హీరోయిన్ కా క్వశ్చన్ అంటే జనరల్గా హీరోయిన్స్ అడుగుతాడు ఆయన. ఓహో, ఓకే ఓకే, అయితే వెళ్ళిపోవచ్చమ్మా. లేదన్న, ఇప్పుడు యాక్చువల్గా హీరోయిన్ అడిగే ముందు ఒకటి చెప్పాలి. వీళ్ళందరూ అబ్జర్వ్ చేసారో లేదో తెలీదు. ఆల్మోస్ట్ చలికాలం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అంతా ఆల్మోస్ట్ అందరూ వణుకుతూ అట్లున్నారు. మీరు రాకముందంతా వన్స్ మీరు వచ్చాక ఆ చలి అంతా ఎట్టో వెళ్ళిపోయింది. అరే పెద్ద సమస్య వచ్చింది. దాన్ని మీరే సార్ కారణం. అడగండి, చెప్పండి. థ్యాంక్ యూ, ఐల్ టేక్ దట్ అస్ అ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ, చెప్పండి. సో మీరు సొంతం సినిమా చూస్తే నాకు ఎప్పుడు మీరే గుర్తొస్తారండి. ఎందుకో మీకు తెలుసా రీజను? సొంతం సినిమాలో సునీలు కామాక్షి అని చెప్పి రాయమంటే కామా పెట్టి క్షి అని చెప్పి రాస్తారు. సో అలాగా మీరు గుర్తుండిపోతారండి. ఓకే సార్, అది క్వశ్చన్ కాదు, జస్ట్ ఒక. సో క్వశ్చన్ అయితే ఇప్పుడు అనిల్ గారికి వేస్తా. నాకు క్వశ్చన్స్ లేవా ఇవాళ? లేదు ఉన్నాయండి. హాయ్ అండి. అనిల్ గారు, మీకు ఏమన్నా చాతపొళ్ళు వస్తే నా మనసులో ఎప్పుడు కామాక్షి గారు ఉండేలాగా ఒక చాతపొడి చేయండి. అంటే ఇప్పుడు నేను చేయకుండానే ఉన్నారు కదా. అంటే పర్మనెంట్గా ఇంకా ఎవరు రాకూడదు అక్కడికి, కామాక్షి అని చెప్పి లాక్ అయిపోవాలి. మీరు అడిగింది కరెక్ట్ కాదు. కామాక్షి మనసులు మీరు ఉండాలనుకోరు కదా, మీ మనసులో కామాక్షి ఉంటావేంటి? అంటే ఆశ ఉండాలి కానీ హద్దుకి ఆశ ఉండాలి అన్నట్టుగా అయిపోద్ది. అదే ఆశకి హద్దు ఉండాలి. అంటే నాకు చేతబడులు రావు కాబట్టి బతికిపోయారు అంతే. ఓకే, సో డైరెక్టర్కి లాస్ట్ క్వశ్చన్ అయిపోయింది. చెప్పండి, అడగండి. డైరెక్టర్ గారు, ఈ సినిమాలో క్లైమాక్స్లో ఎవరినన్నా నలిపేస్తున్నారా? పోనీ అర్థం కాలేదు. అంటే ఏమన్నా నలిపేయడం జరుగుతుందా క్లైమాక్స్లో? అలా ఏం లేవుగా. ఏం లేదు, నలపడాలు దొలపటాలు పెసకడాలు అలాంటివి ఏం లేవు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసే నలపటం అంటే ఏంటి అసలు చెప్పండి, నాకు అర్థం కాలేదు. క్వశ్చన్ అర్థం కాల. వదిలేండి, అది కొంచెం ట్రెండ్ అవుతుంది అని చెప్పి అడిగాను. అంటే లైక్ విలన్ని కానీ నలిపేయడం అట్లాగా అంటే లేదు దేని కింద వేసి లేదు. లాడపట్టాలు రుద్దటాలు ఇలాంటి ఏమీ లేవమ్మా. లేవండి, అలాంటివి ఏమీ లేవు. ఇంకా ఆల్ ది బెస్ట్ అండి. ఏమన్నా థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? మీ పేరేంటండి? పరశురామ్. గుర్తుండిపోతారండి లైఫ్ లో. చూసారా, ఆల్రెడీ చేతబడి చేస్తారు మా డైరెక్టర్ గారు. అయ్యో ఇక్కడ ముగ్గులు గిగ్గులు ఏమీ లేదండి. నేను ఇప్పుడు వేయకుండానే అలా చేస్తే ఇంకా వేరే లెవెల్. వదిలే అండి, ఎక్కువ మాట్లాడితే నాకే రివర్స్ అయ్యా మైక్ తీసేసుకుంటారు కొద్దిగా. సారీ అండి. గుడ్. అందరూ అంత సైలెంట్గా ఉన్నారు. మీమ్స్లో మాత్రం ఇంత యాక్టివ్గా ఉంటారు. వేర్ ఇస్ ద టాలెంట్? ఐ వాంట్ టు సీ. హాయ్ అన్న, నా క్వశ్చన్ మీకే. నరేష్ అన్న, లైక్ మీ ఫిల్మోగ్రఫీ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ ట్రాన్సిషన్ ఉంటుంది ఒక మూవీకి వేరే మూవీకి. లైక్ రీసెంట్ మూవీస్లో చూసుకుంటే సమ్ సీరియస్ రోల్స్ చేశారు మీరు, నాందీలో అయినా ఉగ్రంలో అయినా. లైక్ హౌ డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ మెంటలీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ సీరియస్ రోల్స్? యాజ్ అన్ యాక్టర్ ఐ హావ్ సపోజ్ టు డూ ఆల్ రౌండ్ అమ్మా. ద ఓన్లీ థింగ్ ఏంటంటే, నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో కామెడీ సినిమాలు రావటం వల్ల ఆ సినిమాలు ఎక్కువ సక్సెస్ అయినాయి. అండ్ అందరూ ఏంటంటే ఇంకా కామెడీ హీరో అని. బట్ నాకు నేను సినిమా ఫ్లాప్ అయినా, గమ్యం కానివ్వండి, శంభో శివశంభో కానివ్వండి, అసలు యాక్టర్గా మంచి పేరు వచ్చింది. సో వెన్ ఐ రియలైజ్డ్, అంటే కామెడీ నేను ఆల్మోస్ట్ 2002 నుంచి మొదలుపెట్టి 2013-14కి వచ్చేటప్పటికి ఒక 12 years అయిపోయిన తర్వాత ఎవరైనా ఒకే పని చేస్తుంటే రిపీటెడ్గా చేస్తుంటే బోర్ కొడుతుంది. సో ఆ టైం తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, షుడ్ డూ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే అల్లరి అన్నది నా చుట్టూ ఒక బాక్స్ గీసుకున్నాను. అది నీ చెరపకపోతే నా దగ్గర కొత్త కథలు రావు. అంటే దానికోసం నేనేదో చేయాలి. మహర్షి తర్వాత అంటే అక్కడ భయం ఏంటంటే, కామెడీ సినిమాలు అయితే కొంటారా డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే ప్రొడ్యూసర్స్, ఇంట్రెస్ట్ ఉంటారు చేయడానికి. సీరియస్ సినిమా అయితే చేస్తారా కొంటారా అన్నది కాన్ఫిడెన్స్. సో ఇక్కడ నేను యాజ్ అన్ యాక్టర్గా నేను ఎంత నమ్ముతున్నాను, నా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హాస్ టు ఆల్సో బిలీవ్ ఇట్.
మహర్షి తర్వాత నాకు ఆ బిలీవబిలిటీ వచ్చింది. ఓకే, ఆడియన్స్ డెఫినెట్ లుకింగ్ అట్ ఎస్ అన్న, పర్సనల్లీ నాకు మీరు చెప్పినట్టు ఇప్పుడు నాంది చూసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అండ్ ఆ కేపబిలిటీ హీ కెన్ పుల్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది మాకు వచ్చింది. సో వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ అండ్ ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ ఫర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. హలో నరేష్ గారు. హాయ్ అండి. సో సార్ మీరు ఇప్పటిదాకా చాలామంది యాక్టర్స్తో వర్క్ చేశారు. సో మీకు పర్సనల్గా ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది? అంటే వర్క్ చేయాలని ఉందా అంటే యాక్టర్స్? యాక్టర్ అండి. నాకు కమల్ హాసన్ గారితో సూపర్ సూపర్ సార్. అండ్ తెలుగులో వచ్చి వెంకటేష్ గారితో కామెడీ సినిమా చేయాలని ఉంది. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సో మీరు డిఫరెంట్ ప్లేసెస్లో షూట్ చేశారు కదా, సో అక్కడ మీకు ఏమైనా ఇబ్బందులు, ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే దీనికి ఒక ఫన్నీ ఆన్సర్ చెప్తా. ఈ సినిమాకి ఏమైందంటే డే నైట్లు షూట్ చేస్తుంటే నేను ఒకరోజు చెప్పా, ఏమంటే నాకైతే పడిపోతా ఉండి అందరూ నిద్ర లేకుండా 3 గంటలు 4 గంటలు నిద్రపోతున్నాం. ఇలాగైతే టెక్నీషియన్స్ అంటే మేమైతే మాకు అవ్వగానే వెళ్ళిపోతాం, మిగతా వాళ్ళు అయితే లైట్ మెన్స్ అయితే అక్కడ ప్యాక్ చేసుకుని, ప్రొడక్షన్ వాళ్ళు అయితే సామాన్లు ప్యాక్ చేసుకుని ఎక్కించుకుని వెళ్ళాలి కదా, అంత టైం పడుతుందండి. వాళ్ళకి ఓన్లీ 2 hours 3 hours కంటే నిద్ర ఉండలేదు. అంటే ఏం పర్లేదు సార్, మీ ఇద్దరం డాక్టర్స్, సో లొకేషన్లో ఉన్నాం కదా అన్నారు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఈవిడ పడిపోయింది. డైరెక్ట్గా తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఐవీ డ్రిప్స్ ఇచ్చాం. సరే తర్వాత ఆయన వచ్చారు, కాశ్మీర్ వెళ్ళాం మేము. ఫస్ట్ డే వచ్చారు, సెకండ్ డే కనిపించలేదు. ఏంటంటే ఒక బైక్ మీద పడిపోయి ఆయనకి, సో అంటే అదే చెప్తాం కదా, మీ ఇద్దరం వాళ్ళు ఉన్నారు, మాకు ఏదైనా జరిగితే ఆ కాన్ఫిడెన్స్తో మేము వెళ్తే వాళ్ళిద్దరూ పేషెంట్స్ అయ్యారు. సో అంటే దట్ వాస్ కష్టమైతే అది కాశ్మీర్లో, ఎందుకంటే ఇంత లోపలికి వెళ్ళిపోయి షూస్లోకి ఐస్ అంతా, దట్ వాస్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ టైం. సో అక్కడ బాగా కొంచెం కష్టపడ్డాం ఆ క్లైమేట్లో షూట్ చేయటం. ఒక టెరెన్స్లో ఒక 3 days చేస్తాం. సో దట్ వాస్ డిఫికల్ట్ పార్ట్. సూపర్ సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అది ఒకటి. సో ఫ్యూచర్లో మీరు ఏమైనా గ్యాంగ్స్టర్ మూవీ చేసే అవకాశం ఉందా? నువ్వు రాస్తున్నావో చెప్పు, చేసేద్దాం. వస్తే చేస్తాను, ఎందుకు డెఫినెట్గా. ఎందుకంటే ఎవరన్నా అలాంటి మీరు చూసి క్వశ్చన్స్ ఎవరన్నా చూసి వాళ్ళు అనుకున్న తీసుకొస్తే డెఫినెట్గా నాకు నచ్చితే ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు డూ అ గ్యాంగ్స్టర్ ఫిల్మ్. యా సూపర్ సార్. సో డైరెక్టర్ గారికి ఇంకో క్వశ్చన్. ఎస్ భాయ్, హాయ్. సార్ ఇది 12A రైల్వే కాలనీ అని పెట్టడానికి సో రీజన్ ఏంటి? అంటే స్క్రిప్ట్లో ఉందా ఈ కాలనీ నేమ్, లేకపోతే తర్వాత డిసైడ్ చేశారా టైటిల్? ఫస్ట్ ఇది ఒక కాలనీలో జరిగే కథ అండి. సో ఫస్ట్ మేము కాలనీలో జరుగుతుంది, ఏదైనా కాలనీ మీద నేమ్ పెడదామని అనుకున్నాము. అది రైల్వే కాలనీలో జరిగేది. దానికి 12A అనేది హీరోయిన్ ఇంటి నేమ్. అది ఎందుకు పెట్టాము ఏంటి అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. Yeah. ఇంకోటి కామాష్కి గారి క్వశ్చన్. Yeah. హలో మేడం. సో మీకు ఎలా అనిపించింది నరేష్ గారితో యాక్ట్ చేయడం? ఫెంటాస్టిక్. అసలు అది అడగకూడదు మీరు క్వశ్చన్, నా ఆబ్వియస్ ఆన్సర్ ఉంటుంది. హీస్ అ వండర్ఫుల్ యాక్టర్, మీ అందరికి తెలుసు. సో నాకు ఎప్పుడు మంచి యాక్టర్స్తో వర్క్ చేయాలని, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ఫిల్మ్. ఇట్లు మారేడుమిల్లి ప్రజానికంలో కూడా మై ఫస్ట్ డే షూట్ వాజ్ విత్ అల్లరి నరేష్ గారు. నా ఫస్ట్ సీన్ హీ వాజ్ ద పర్సన్ టు ఎంకరేజ్, హీ క్లాప్డ్ ఫర్ మీ. సో అది నాకు బాగా గుర్తుంటుంది. అండ్ హీ సెడ్ చాలా బాగా చేసావమ్మా, ఐ స్టిల్ రిమెంబర్ దాట్. నేను ఇమీడియట్లీ ఐ కాల్డ్ మై మామ్ అండ్ ఇస్ లైక్ నరేష్ గారు ఇలా అన్నారు నన్ను అనేసి. బికాస్ getting appreciation from somebody who can act, who is a great actor, is very joyful. So akkad nunche naku I had a very great energy. So this is second film, so నేను కొత్తగా ఏమి ఎక్స్పీరియన్స్ చేశానని ఇప్పుడు చెప్పలేను. అప్పటి నుంచే నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనతో. సో ఇట్ ఈస్ వండర్ఫుల్. అనిల్ గారు. హాయ్ అండి. హలో సార్. సో మీరు స్టోరీ రాసుకున్నప్పుడు మీ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఏమైనా దీంట్లో తీసుకునేవి ఉన్నాయా? యాక్చువల్గా ఇది చెప్పాను ఇందాక, మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇది ఏదైనా కాలనీలో జరిగిందా అలా అన్నారు కదా. సినిమా అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది ఈ కథ ఎక్కడ జరిగింది అనేది, ఏ కాలనీలో జరిగింది అనేది కూడా ప్రాపర్గా. రోలింగ్ టైటిల్స్ కూడా మిస్ అవ్వకండి. ప్రతి సీన్లో కూడా నేను డీటెయిల్స్ చెప్తా ఉన్నాను. టైటిల్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక సీన్ ఉంటుంది, అంటే రోలింగ్ టైటిల్స్ తర్వాత. సో అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది అసలు ఇది ఎక్కడ కదా అనేది. వెంటనే మళ్ళీ ఆ కాలనీకి వెళ్ళిపోతారు అందరూ మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. నా క్వశ్చన్ మీకే. సో 12A రైల్వే కాలనీ, సో ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి మీకు ఏమనిపించింది? ఫస్ట్ నరేషన్లో డైరెక్టర్ చెప్పడానికి ఈ స్టోరీ మనమే ఎట్లయినా చేయాలని ఎట్లా అనిపించింది? అంటే ఫస్ట్ కథ వినగానే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పటి వరకు నా కెరియర్లో నేను సీరియస్ అంటే అన్ని చాలా రకరకాలు చేశాను, కానీ ఇప్పటి వరకు సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు.
సో ఆ జానర్ ట్రై చేయాలని ఎప్పటి నుంచి ఉంది. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ రైట్ స్క్రిప్ట్. సో నాకు ఎప్పుడైతే ఇంటర్వెల్లో ఒక లాక్ చెప్పారో ఐ వాజ్ లైక్ టేకెన్ బ్యాక్. ఏంటి ఐ వాజ్ ఇన్ ద ఎక్స్పెక్టింగ్ ఇట్. దాని తర్వాత సెకండ్ హాఫ్లో మీరు చెప్పారు చూసారు ఇందాక అనిల్ గారు చెప్పినట్టు మహారాజా లాగా మల్టీ లేయర్స్ ఓపెన్ అవుతుంటాయి. ఇది పజిల్ సాల్వింగ్. ఒకటి ఓపెన్ అయ్యేటప్పటికి ఇది అయ్యి ఉంటుంది అనుకునేటప్పటికి ఇంకో పజిల్ స్టార్ట్ అవుతుంది. సో అదే దాని ఆన్సర్ వచ్చేదాకా దీని ఆన్సర్ కూడా రాదు. సో ఆ స్క్రీన్ ప్లే మ్యాజిక్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇలాంటి రెగ్యులర్గా అంటే ఈ స్క్రీన్ ప్లే బేస్డ్ స్క్రిప్ట్స్ ఎక్కువ అంటే సస్పెన్స్ థ్రిల్లర్ రాలేదు తెలుగులో ఎస్పెషలీ. సో అది కొత్తగా ఉంటుంది. సో ఆడియన్స్ కూడా కొంచెం కొత్తగా ఇప్పుడు అంటే అన్నీ అర్థం అంటే ఆడియన్స్ కూడా కొత్తగా చూస్తున్నారు కాంటెంట్. సో మన ఏదైనా కొత్తగా ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని నా నమ్మకంతో సినిమా స్టార్ట్ చేశాను. ఇంకొకటి, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ కామెడీ ఫిలిమ్స్. చెప్పాను కదమ్మా 25th నుంచి రిలీజ్ 25th నుంచి నా కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హిలేరియస్ కామెడీ. సో ఆ సినిమా రిలీజ్ సుడిగాడి 2 వచ్చే టైం దాకా 6 ప్యాక్ కాదు 8 ప్యాక్ 12 ప్యాక్ వేసుకొని వచ్చేస్తాం మేము. చూద్దాం సుడిగడ్డకు ఇప్పుడు చాలా ఇంకా టైం ఉంది కానీ బట్ ఈ 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోతాయి. సో డెఫినెట్గా ఇట్ విల్ బి హిలేరియస్ ఫిల్మ్. అండ్ మీరు అనుకున్నట్టు వింటేజ్ నరేషన్ చూస్తారు మళ్ళీ. ఆల్ ద బెస్ట్ అన్న. Thank you. హీరోయిన్కి మాటికి హీరోయిన్ అనకండి, కామాక్షి అనండి పర్లేదు. ఎస్ చెప్పండి. ఇందాక మీరు మా క్వశ్చన్స్ లేవు అన్నారు కదా, మిమ్మల్ని చూసిన క్వశ్చన్స్ ఇట్లా అడుగుతాం మ్యామ్ మేము. వా, మాటలే లేవు. వెళ్ళిపోమంటారు అయితే. వెళ్ళిపోకండి మా గుండెల్లో ఎప్పటికొండిపోండి. థ్యాంక్ యూ, దట్స్ స్వీట్. ఆల్ ద బెస్ట్ మ్యామ్. ఈ మూవీ మీకు బిగ్ బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. హాయ్ అన్న. హలో అండి. సో ఇప్పటి వరకు మీరు చాలా మూవీస్ చేశారు కదా, ఇన్ని మూవీస్లో ఏ రోల్ చేసినప్పుడు మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది? ఏ రోలా ఆ, అంటే అంటే లైక్ కామెడీ జోనరా లేకపోతే ఏమైనా థ్రిల్లర్ అలా ఏదైనా ఛాలెంజింగ్ అనిపించే రోల్ ఏమైనా ఉందా? నాకు నేను సినిమా చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఓకే. ఎందుకంటే దట్ వాస్ టూ ఎర్లీ ఫర్ మై కెరియర్. సో ఆ టైంలో అంటే అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వీ కెన్ డూ ఇట్. దట్ వాస్ లైక్ టూ ఎర్లీ ఇన్ మై కెరియర్. ఆ సినిమాకి నా ఫిజికల్గా మెంటల్గా చాలా అంటే దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత ఆ సినిమా పోవటంతో డిప్రెషన్లోకి వెళ్ళాను. సో ఐ థింక్ ఇట్ వాస్ మోర్ ఛాలెంజింగ్ ఫిల్మ్. అంటే అంటే ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి కూడా ఇట్ టుక్ మీ సమ్ టైమ్. ఐ థింక్ నా కెరియర్లో బాగా కష్టపడిన సినిమా అంటే అదే చెప్తాను. ఓకే. అండ్ మీ కితకితలు మూవీ 2007లో రిలీజ్ అయింది అనుకుంటా. అప్పుడు నేను చెడ్డీలు వేసుకునే స్టేజ్. అప్పటి నుంచి మీ మూవీస్ అన్నీ మీ 100% ఇస్తారనమాట, ఏ మూవీ అయినా సరే. అండ్ రీసెంట్గా మీ మూవీ ఒకటి వైజాగ్ తెనేటి పార్క్ బీచ్లో షూటింగ్ అయింది. లిటరల్గా మా ఫ్రెండ్స్ అందరం మేము ఒక 1 hour వెయిట్ చేసాం. అంటే మీరు వస్తారేమో, ఆ బీచ్ పక్కన హట్ ఉంటుంది కదా, అంటే అప్పటి వరకు అంటే మిమ్మల్ని నేను ఎప్పుడు రియల్గా చూడలే. వీ వాజ్ లైక్ మీరు వస్తారేమో చూస్తామేమో అనుకున్నాం. బట్ టైం అయిపోయేసరికి మేము వెళ్ళిపోయాం మళ్ళీ ఇంటికి. సో యా, మీ 100% ఇస్తారు ఏ రోల్ చేసినా సరే. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ.